హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు మన కోటప్పకొండకు వచ్చాను. గుంటూరు దగ్గరలో ఉంటుంది కోటప్పకొండ. శివాలయం అనమాట. చాలా పురాతనమైంది, చాలా ఫేమస్ అయింది. కొండ మీద ఉంది, చాలా బాగుంది. అభిషేకానికి కట్టాము, అభిషేకం ఇప్పుడే అయింది. సరే, వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. మధ్యలో ఎక్కలేక అలుపొచ్చి మధ్యలో ఆగి ఈ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. వీలైనంత వరకు కవర్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పటికే చాలా మెట్లు ఎక్కామన్నమాట. రండి చూద్దాం. అదే కదా అంటారు. Gazari gama pada pada pama mama pada pama pada ni da pama pada ni da ni da da ni da pama.
పమ పని సని ని ద పమ పదని ని ద ని పదని ని మమ ని ద ని సని ని ద పమ పదని ని సరి సని సరి గరి రి సని గరి రి సని ద పదని సా సా కోరికలు తీరడం కోరుకొని ఇలా ఒకదాని మీద ఒకరు పెడుతున్నారు. తిరుమలలో మీరు చూసే ఉంటారు కదా, ఇక్కడ నేను కూడా కట్టాను అనమాట. ఇది నా బిల్డింగ్. సగరి సరి రి సని సరి రి సారి గరి రి సని గరి సదా ని సా సా నిన్ని ని ని ద ని సా ని ని ద పద ని ని ద ని ద సాంబారు అక్కడ యజ్ఞం చేసుకుంటూ ఉంటే తర్వాత భక్తురాలు రోజు వచ్చి పాలు ఇవి ఇస్తుండేది. స్వామి నేను రాలేను నువ్వు రమ్మంటే వచ్చే ఇక్కడికి వచ్చేటప్పటికి సాంబారు ఆగిపోయారు. ముందేమో భక్తురాలు ఆగిపోతుంది. సౌండ్ పెద్ద సౌండ్ వచ్చేటప్పటికి వెనక్కి దోస్తుంది. ఆ సౌండ్కి వెనక్కి చూసేటప్పటికి సాంబారు ఇక్కడ ఆగుతాడు. కొంచెం ముందు ఆ భక్తురాలు ఆగిపోయారు. భక్తురాలు గురి కూడా సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఎక్కడున్నాడు? అదనమాట సంగతి. మొత్తానికి ఎన్నో సంవత్సరాల నుంచి చూద్దాం అనుకుంటున్నా కోటప్ప కొండకైతే చూసేసాము. అభిషేకం దర్శనం చాలా బాగా జరిగింది. 500 రూపీస్ తీసుకున్నారండి అభిషేకంకి. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ దాకా జరిగింది పూజ. చాలా బాగా అనిపించింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటు గుంటూరు వైపు కానీ విజయవాడ వైపు కానీ మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కొంచెం టైం తీసుకొని ఇక్కడ ఎవరి దర్శనం కూడా చేసుకొని వెళ్ళండి. చాలా మహిమ గల టెంపుల్ అనమాట కోటప్ప కొండ.